వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు హలో లేడీస్లో మనం కోటి కేఎస్ లేన్ హనుమాన్ వ్యాయామశాల కాంప్లెక్స్లో ఉన్న న్యూ భరత్ లేసెస్కి వచ్చేసామండి. మరి ఇక్కడ చూస్తూ ఉంటే మనకి డ్రెస్ మెటీరియల్స్ దొరుకుతూ ఉంటాయి, అలాగే ఫ్యాబ్రిక్స్ దొరుకుతూ ఉంటాయి, లట్కన్స్ దొరుకుతూ ఉంటాయి, లేసెస్ దొరుకుతుంటాయి. అలా ఏవైతే దొరకవు అనే అసలు సమస్య లేదని అన్నీ దొరుకుతాయి. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతానికి ట్రెండ్కి తగ్గట్టు చూస్తూ ఉంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యాబ్రిక్ని తీసేసుకొని దానికి కావాల్సిన లేసెస్ తోటి మ్యాచ్ చేసుకుంటూ శారీస్ని, అలాగే డ్రెస్సెస్ని, లేదంటే అనార్కలి సూట్స్ని, లెహంగా ఓనీస్ని డిజైన్ చేసేసుకుంటున్నారండి. మరి అలా డిజైన్ చేసుకునే వాళ్ళకి ఒక మంచి ఐడియా కావాలి అని అంటే ఏ ఫ్యాబ్రిక్స్కి ఎలాంటి లేసెస్ బాగుంటాయో చూడాలి అంటే ఇవాళ ఎపిసోడ్ ఖచ్చితంగా చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడంతా చూస్తూ ఉంటే కూడా మేజర్గా మనకి గుజరీ వర్క్ అంటే థ్రెడ్ వర్క్తో ఉన్న లేసెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కదా. మరి ఇలాంటి వెరైటీస్ మనకి ఫ్యాబ్రిక్స్ మీద ఎలా ఉంటాయో చూడాలి అనుకుంటే కనుక ఇలా ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. అయితే మనకి సన్నగా ఉన్న బార్డర్స్ దగ్గర నుంచి మనకి చాలా బిగ్ బార్డర్స్ వరకు కూడా అన్ని వెరైటీస్లో ఉంటాయి. దీనిలో చూస్తూ ఉంటే కనుక మనకి బేస్ అంతా కూడా సింపుల్గా వైట్ కలర్ని బేస్గా తీసుకున్నారు. దానిలోనే మనకి ఆరెంజ్ అండ్ రెడ్ ఈ టూ షేడ్స్ అంటే యాంబర్ షేడ్ అండ్ రెడ్ బ్లూ ఈ రెండు షేడ్స్ని ఎక్కువగా తీసుకొని దానికి అవుట్లైనింగ్ అంతా కూడా గ్రీన్ ఇచ్చాడు. సో ఓన్లీ 3 డిఫరెంట్ షేడ్స్ మాత్రం మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయండి. సో ప్లెయిన్గా కనిపించేలాగా కావాలి బార్డర్స్ అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. సో శారీ ఇలాగా తీసుకుంటే కనుక బార్డర్స్ మనకి సింపుల్గా కావాలంటే ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. సో ఇలా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా మనకి చాలా సింపుల్ లుక్ వస్తూ ఉంటుందండి. అయితే ఇవి మనం బ్లౌజ్గా తీసుకున్నప్పుడు అంటే ఫ్యాబ్రిక్స్ని తీసుకొని బ్లౌజ్గా కుట్టించుకుంటున్నప్పుడు ఇలాంటి సింపుల్ బార్డర్స్ బాగుంటాయి. ఎందుకంటే స్లీవ్స్కి మరీ హెవీ బార్డర్స్లో కాకుండా సింపుల్గా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇలా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఒకవేళ శారీ మొత్తానికి కావాలి అనుకుంటే, లేదంటే డించాక్గా ఉండే ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకుంటే కనుక అలాంటి వాటికి సింపుల్ బార్డర్స్ కూడా బాగుంటాయి. కాబట్టి ఇవి ఒకవేళ 9 మీటర్స్ తీసుకుందాము అనుకుంటే కనుక ఇది వచ్చేసి మనకి 320 రూపీస్ దాకా పడుతుందండి మొత్తం రోల్ అంతా కూడా. నెక్స్ట్ వచ్చి ఇందులోనే ఇంకా మనకి డిఫరెంట్ కలర్స్లో కావాలంటే ఇక్కడ ఉన్న చూడొచ్చు అనమాట. అంటే బేస్ అంతా కూడా మనకి వైట్ షేడ్లోనే వచ్చి ఈ 2 షేడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మారుతూ ఉంటాయి, అలాగే అవుట్లైన్ ఇచ్చిన షేడ్ కూడా మనకి మారుతూ ఉంటుంది. సో ఈ 3 డిఫరెంట్ షేడ్స్ లాగా కావాలి అనుకుంటే మనకి ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి. వీటికంటే ఇంకొంచెం పెద్దగా కావాలి బార్డర్స్ అనుకుంటే కనుక ఇక్కడున్న ఫ్లారల్ బార్డర్స్ కూడా తీసుకోవచ్చు. సో మనం డిఫరెంట్ కలర్ ట్రై చేద్దాము. బేస్ అంతా కూడా వైట్గా ఉండేది కాకుండా కొంచెం గ్రీన్గా ఉన్నది ట్రై చేస్తే మనకి ఎలా ఉంటుందో ఐడియా రావాలి అంటే కనుక ఇలా తీసుకోవచ్చు. దీనిలో బేస్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్తో ఇచ్చారు, అలాగే ఈ వర్క్ అంతా కూడా మనకి ఐవరీ షేడ్ తో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట. బేస్ అంతా కూడా పీచ్ కలర్, శారీ అంతా కూడా పీచ్ కలర్ మనం తీసుకున్నాం కాబట్టి దాని మీదకి కాంట్రాస్ట్ షేడ్ లో అంటే మనకు గ్రీన్ షేడ్ లాగా తీసుకుంటే కూడా మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి ఏంటంటే మీడియంగా ఉండే బార్డర్స్ లాగా కూడా తీసుకోవచ్చు. అయితే వీటిని మనం శారీస్ కిందకి డిజైన్ చేయించుకోవచ్చు, బ్లౌజెస్ మీద కూడా బాగుంటాయి. అలాగే అనార్కలి సూట్స్ తీసుకున్నప్పుడు మనకి మల్టీ కలర్స్లో బార్డర్స్ అనేవి వేస్తూ ఉంటారు కాబట్టి 3-4 బార్డర్స్ వేస్తాం, మల్టిపుల్ బార్డర్స్ వేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాటిల్లో దీన్ని ఒక వన్ ఆఫ్ ది బార్డర్స్ లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి వాటిల్లోనే ఇంకొంచెం డిఫరెంట్గా చూడాలి అనుకుంటే అంటే బేస్లో మనకి వైట్ వచ్చేవి ఎక్కువగా కనిపిస్తున్నాయండి. దానిలో ఏంటంటే మల్టీ కలర్స్ ఉన్నాయన్నమాట. మనకి అటు యాంబర్ షేడ్ ఉంది, గ్రీన్ ఉంది, అలాగే ఎల్లో ఉంది, మనకి ఇంకొంచెం వైలెట్ షేడ్, ఇలా అన్ని షేడ్స్ ఉన్నవి కావాలి అనుకుంటే కనుక ఇక్కడ ఉన్న మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 9 మీటర్స్ మనకి 600 రూపీస్ దాకా పడుతుందండి. సో ఇది మనకి ఫ్యాబ్రిక్ మీద పెడితే ఎలా ఉంటుందో చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. సో మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందండి. దీనిలో ఏంటంటే ఒకటే షేడ్ కాదు కాబట్టి మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏ కలర్తో అయినా కూడా బ్లౌజ్ని మ్యాచ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇలాంటి గుజరీ వర్క్, ఇలాంటి థ్రెడ్ వర్క్లోనే ఉండే బ్లౌజ్ పీసెస్ కూడా మెటీరియల్స్లో దొరుకుతున్నాయి కాబట్టి మనం వాటినే బ్లౌజ్లో కూడా తీసుకుంటే కనుక దానికి ఒక కనెక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో అలా కూడా మనం ట్రై చేయొచ్చు. సమ్ 600 రేంజ్లో మనకి ఇలాంటి లేసెస్ కావాలి మొత్తం అన్ని 9 మీటర్స్ అంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం డిఫరెంట్గా తీసుకోవచ్చు. అది గుజరీ వర్క్లోనే మనకి ఫ్లారల్ మోటివ్స్ అనమాట. ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా ర్యాండమ్గా ఉండే లీఫ్ డిజైన్స్ అలా కదా. సో ఫ్లారల్ మోటివ్స్లో కావాలంటే ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. అయితే మేజర్గా మనకి కలర్ అంతా కూడా బేస్ వైట్ కలర్లోనే ఎక్కువగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అండి. డిఫరెంట్ షేడ్స్లో కావాలి అంటే మనం డిఫరెంట్ స్టైల్కి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు గుజరీ వర్క్ అనేది ఎక్కువగా వేస్తున్నారు కాబట్టి మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. సో మనకి ఇలా కనిపిస్తూ ఉంటుందండి. ఫ్యాబ్రిక్ మీద
లేస్ అంతా పెట్టిన తర్వాత మనకి ఈ కలర్ కాంబినేషన్లో ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా తీసుకోవచ్చు. ఇందు లోపల మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్న షేడ్స్ చూడొచ్చండి. అంతా కూడా బేస్ మనకి ఆఫ్ వైట్ అలాగే వైట్ షేడ్స్లో కనిపిస్తుంది. దానిలో ఫ్లవర్స్ డిజైన్ అంతా కూడా మనకి చేంజ్ అవుతుంది అనమాట. నియాన్ షేడ్స్లో ఉండేవి కావాలి అనుకుంటే కనుక మనకి ఎక్కువ బిట్ ఉండవండి, సింపుల్గా ఉండేవి కావాలంటే ఈ ప్యాటర్న్స్లో ట్రై చేయొచ్చు అనమాట. దీన్ని మనం ఫ్యాబ్రిక్ మీద పెడితే ఎలా వస్తుందో చూడొచ్చు. అంటే ఇదే షేడ్ కూడా మనకు ఒకటి రన్ అవుతుంది కాబట్టి మనకి ఇది అటు రన్నింగ్ గాను కనిపిస్తూ ఉంటుంది, అలాగే కాంట్రాస్ట్ గానే ఉంటుంది. ఎందుకంటే మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏ కలర్తో అయినా మ్యాచ్ చేసుకుంటూ బ్లౌజ్ని ట్రై చేయొచ్చు. ఎందుకంటే శారీ మొత్తం కూడా మనకి ప్లెయిన్గా వచ్చింది కాబట్టి ఏ డిఫరెంట్ షేడ్తో అయినా కూడా ట్రై చేయొచ్చు. సో ఇవి కావాలనుకుంటే కనుక ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. మరి హెవీగా ఉండే బార్డర్స్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడ మనకి ఇంకొక స్టైల్ ఉందండి. దీనిలోంచి తీసుకోవాలంటే కనుక ఇలా తీసుకోవచ్చు అనమాట. ఇందాక నుంచి మనం ఇలాగ ఓన్లీ 3 డిఫరెంట్ షేడ్స్లో ఉండేవి చూస్తున్నాం, కాకపోతే ఇలాగా జిగ్జాగ్గా వేవీ డిజైన్స్లో ఉండేవి చూడలేదు కదా. సో అలాంటివి కావాలి అంటే కనుక ఇలాంటి దాని మీద ట్రై చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి శారీలో ఉన్న షేడ్స్ తోటే దగ్గరగా సింక్ అయిపోతుంది కాబట్టి ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చండి. అయితే ఇలా తీసుకున్నప్పుడు మనకి ఏంటంటే స్ట్రైప్స్ అనే వేవ్స్ అనేవి మనకి అడ్డంగా కాకుండా నిలువుగా వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి కదా. ఇది కూడా మనకి ఒక 620 రూపీస్ దాకా పడుతుందండి. ఈ లేస్ మొత్తం అంటే 9 మీటర్స్ బండిల్ అంతా కూడా మనకి 620 రూపీస్ దాకా పడుతుంది. సో ఇంకొంచెం కొత్తగా కలర్స్లో ట్రై చేయాలి అనుకుంటే ఇక్కడ పైన గుజ్రీ వర్క్స్లో నుంచి కూడా మనం ట్రై చేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు ఇంకా లేసెస్లోని వెరైటీస్ చూడాలి అనుకుంటే కనుక మనకి గోల్డ్తో వచ్చినవి అని అనుకుంటున్నాం కదా. సో ఈ రో అంతా కూడా మనకి బేస్ అంతా కూడా గోల్డ్ కలర్ ఇచ్చి దాని మీదనే మల్టీ షేడ్స్ ఇస్తున్నారండి. సో అలాంటి లేసెస్లోకి వెళ్ళే ముందు మనం ఇంకొంచెం ఫ్యాన్సీగా ఉండేవి చూడొచ్చండి. అయితే ఇలాంటి లేసెస్ వచ్చేసి మనకి జనరల్గా డ్రెస్సెస్కి తీసుకోవచ్చు, లేదంటే కనుక దుపట్టాస్కి తీసుకోవచ్చండి. ఇవైతే చాలా బాగుంటాయి దుపట్టాస్కి, ఎందుకంటే మనకి లేస్ చూడడానికి సింపుల్గా ఉన్నా కూడా దానికి కూడా మళ్ళీ మనకి లక్కన వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది మొత్తం శారీకి బాగుండదు కాబట్టి మనం ఓన్లీ పళ్ళు వరకు తీసుకోవచ్చు అనమాట. శారీలోని పళ్ళు వరకు కావాలంటే ఇలాంటి బార్డర్స్ తీసుకోవచ్చు. బార్డర్ అంతా కూడా మనకు ఒకలాగా ఒకటే షేడ్లో సింగిల్ షేడ్లో రన్ అవుతూ ఉంటుంది, కానీ కిందకి మనకి ఇలాగా లక్కన్స్ లాగా ఏవైతే హ్యాంగ్ అవుతున్నాయో ఇవంతా కూడా మనకి మల్టీ షేడ్స్లో కనిపిస్తూ ఉంటాయండి. అయితే ఇవి జనరల్గా మనం దుపట్టాస్కి వేసుకుంటే బాగుంటుంది, లేదంటే కుర్తీస్కి వేసుకుంటే కూడా బాగుంటుంది. శారీకి టోటల్గా 9 మీటర్స్ తీసుకునేసరికి ఓన్లీ ఇది ఒకటే హెవీగా అంటే ఇది ఒకటే కనిపిస్తూ ఉన్నట్టు ఉంటుంది. శారీ లుక్ అంతా కూడా మనకి గ్రాప్ చేస్తూ ఓన్లీ బార్డర్సే ఉంటాయి కాబట్టి దాని నుంచి కొంచెం చేంజ్ లుక్ షిఫ్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఓన్లీ పళ్ళు వరకు చేసుకుంటే కనుక ఇది బాగుంటుందండి. సో ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట. వీటిలోనే మనకి బార్డర్ షేడ్ అంటే బేస్ మనకి బ్లాక్లో ఇచ్చి దాని మీదనే గ్రీన్ కలర్ తోటి ప్లాస్టిక్ మిర్రర్ వర్క్ ఏదైతే ఇచ్చారో అలాంటివి చేంజ్ అవుతూ మనం డిఫరెంట్ కలర్స్తో కూడా ట్రై చేయొచ్చు. అలాగే ఇంకొంచెం హెవీగా ఉండే స్క్వేర్ షేప్లో ఉండే గుజ్రీ వర్క్లో చూడాలి అంటే కనుక ఇక్కడ ఉన్నవి చూడొచ్చు అండి. అయితే దీనిలో ఏంటంటే మనకి సీక్వెన్స్ వర్క్ అలాగే స్టోన్ వర్క్ అన్నీ కూడా ఇందులో ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి కూడా మనం ప్లెయిన్గా ఉండే జార్జెస్ లేదంటే షిఫాన్స్ మీదకి ట్రై చేస్తూ ఉండొచ్చు. ఇవి వచ్చేసి బార్డర్ కొంచెం మనకి హెవీగా కనిపిస్తుంది కాబట్టి మనం దీన్ని జనరల్గా ఘాగ్రాస్కి వేసుకోవచ్చు, లేదంటే అనార్కలి సూట్స్ ఫ్లోర్ లెన్స్ అని వేస్తుంటారు కదా అలాంటి వాటికి వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దీనిలో షేడ్స్ కూడా మనం చూస్తుంటే పింక్ అండ్ గ్రీన్ మేజర్గా ఇచ్చారు, అలాగే ఆరెంజ్ షేడ్ కూడా కనిపిస్తూ ఉంది. ఇంకా సన్నటి థ్రెడ్ వర్క్ అంటే ఆఫ్ వైట్ షేడ్లో మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చేసి మొత్తం అంతా కూడా అవుట్లైన్ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టోన్కి కూడా మనకి ఈ థ్రెడ్ వర్క్ తోటి కవర్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి వర్క్స్ ఉన్నవి కూడా ట్రై చేయొచ్చు. అయితే వీటిలో ఇంకా మనకి డిఫరెంట్ షేడ్స్ కూడా ఉన్నాయి. ఆ షేడ్స్ చూడాలి అంటే కనుక ఇక్కడున్న కలర్స్ చూడొచ్చు. అంటే బేస్ అంతా కూడా మళ్ళీ మనకి బ్రిక్ షేడ్ తీసుకున్నారు, అలాగే బ్లాక్ షేడ్ తీసుకుని కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా ఉండే కుందన్ వర్క్ లేదంటే కనుక ఓన్లీ పర్ల్ వర్క్ ఉండేవి మనం ఎక్కువగా లేసెస్ చూస్తూ ఉంటాం కదా. దీనిలో వచ్చేసి రెండు కలిపి ఉన్నాయన్నమాట. అంటే కొన్ని శారీస్కి మనకి పర్ల్ వర్క్ కావాలనుకుంటే లేదంటే కనుక మనం కుందన్ వర్క్ కావాలంటే రెండింటిని అటాచ్ చేసినట్టు కావాలనుకుంటే కనుక ఇలాంటి బార్డర్స్ తీసుకోవచ్చండి. చూడగానే ఎవరికైనా ఇదొక లేస్ లాగా ఇదొక ప్యాచ్ లాగా ఉంది అని అన్నట్టుగా కాకుండా కొంచెం వరకు కుందన్ వర్క్ చేసి తర్వాత పర్ల్ వర్క్ చేయించారేమో అన్నట్టుగా మనకి శారీ లుక్ అంతా కూడా షిఫ్ట్ అవుతూ ఉంటుంది, ఎలివేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇవే కాకుండా ఇంకా మనకి
డిజిటల్ ప్రింట్స్ ఉన్న బార్డర్స్ కావాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చండి. అయితే డిజిటల్ ప్రింట్స్ అనగానే ప్లెయిన్ శారీస్ మీదకి ఇప్పుడు ఎక్కువ మంది వేస్తున్నారు కాబట్టి ఇలా తీసుకోవచ్చు. కావాలనుకుంటే ఆల్రెడీ డిజిటల్ ప్రింట్స్ని చేయించుకోవచ్చు ఫ్యాబ్రిక్ తీసుకొని. లేదు అంటే కనుక ప్లెయిన్ శారీస్ తీసుకున్నప్పుడు ఈ ప్యాటర్న్లో డిజిటల్ ప్రింట్స్ కూడా వేసుకోవచ్చు అండి. అయితే డిజిటల్ ప్రింట్ అనగానే ఒక వెరైటీలోనే ఉంటుంది, జ్యువెలరీ మోడల్ లేకపోతే కనుక టెంపుల్ డిజైన్స్ అనే కాకుండా వీటిలో కూడా బోల్డ్ అని వెరైటీస్ వచ్చేసాయండి. అవన్నీ చూడాలి అంటే కనుక మనం ఈ పైన రోలో ఉన్న డిజైన్స్ అన్నీ చూడొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాటర్న్కి కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక దగ్గర మనం బుద్ధా డిజైన్ చూడొచ్చు, ఒక దగ్గర అంతా కూడా జ్యువెలరీ ప్యాటర్న్ చూడొచ్చు, ఇంకో దగ్గర కూడా మనకి అబ్స్ట్రాక్ట్ థీమ్స్ అనేవి తీసుకొని ఓన్లీ లేసెస్ మీదకి మనకి డిజైన్ చేసినట్టుగా చూడొచ్చు అండి. ప్లెయిన్ శారీ వచ్చేసి ఓన్లీ బార్డర్ వరకు మనం డిజిటల్ ప్రింట్స్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మరి అలాంటి వాటి నుంచి కొంచెం గోల్డెన్ సైడ్కి వస్తే ఉంటే కనుక గోల్డ్తో ఉన్న లేసెస్ని చూడాలి అంటే ఇక్కడ మనకి బోల్డ్ వెరైటీస్ ఇచ్చారండి. సో ఫస్ట్ మనం కొంచెం హెవీగా ఉన్నది చూద్దాము. అయితే హెవీగా ఉన్న వాటిల్లో కూడా ఏంటంటే ఇవి ఘాగ్రాస్కి ఎక్కువగా బాగుంటాయండి, హెవీగా ఇచ్చాడు కాబట్టి. దీనిలో కలర్స్ కూడా మనం కొంచెం చూస్ చేసుకోవాలన్నమాట. మనం ఏ ఫ్యాబ్రిక్ తీసుకుంటాం, ఏ షేడ్లో తీసుకుంటాం అనే దాన్ని బట్టి మనకి ఇవి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా తీసుకుంటే కనుక బేస్ అంతా మనకి గోల్డెన్ టిష్యూని బేస్గా ఇచ్చారు. దాని మీదనే మనకి ఈ గ్రీన్ అండ్ వైలెట్ ఈ 2 షేడ్స్ తీసుకొని మనకి పీకాక్ డిజైన్ అనేది ఇచ్చేసారు. అయితే దాని చుట్టూతో కూడా మనకి పర్ల్ వర్క్ అనేది ఇచ్చారు. అలాగే గోల్డెన్ థ్రెడ్ వర్క్ తోటి మనకి ఇది చాలా హెవీగా కనిపిస్తుంది. దీనిలోనే ఇంకొక డిఫరెంట్ షేడ్ కావాలి అనుకుంటే కూడా మనకి ఇక్కడ అవైలబుల్గానే ఉన్నాయండి. ఆ షేడ్స్ కావాలంటే ఇక్కడ ఉన్నవి చూడొచ్చు అనమాట. మనం ఇలానే మనకి ఇంకా కుందన్ వర్క్, బర్ల్ వర్క్ కూడా కలిపి ఉన్నవి చూడాలి అనుకుంటే కనుక ఇక్కడ ఉన్న మోడల్స్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కట్ వర్క్ డిజైన్స్లో ఉండే సింపుల్గా ఉండే బార్డర్స్ అయినా తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి డిజైన్ అంతా కూడా కొంచెం కట్ వర్క్ డిజైన్స్ అనేవి మనకు తెలుస్తూ ఉంటాయి. దీనిలో ఏంటంటే మనకి ఎడ్జింగ్ అంతా కూడా ఒక సైడ్ అంతా కట్ వర్క్ వచ్చినట్టుగా ఉండి మిగతా సైడ్ అంతా కూడా స్ట్రైట్గా ఇచ్చారు. సో ఇలాంటి కట్ వర్క్తో కలిపిన గోల్డెన్ బార్డర్స్ కావాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. ఇందులో కూడా మనకి ఇంకా డిఫరెంట్ షేడ్స్ కూడా ఉన్నాయండి. అలాంటివే కాకుండా డిజైన్స్ కూడా మారుతుంటాయి అనమాట. కట్ వర్క్ అంటే రెగ్యులర్గా ఉండేది కాకుండా, అంటే అన్నీ ఒకటే తీరులో కాకుండా కొంచెం స్టైలిష్గా కూడా ఉన్నాయి. కొన్ని వచ్చేసి మనకి ఫ్లారల్ డిజైన్స్ ఇచ్చాడు, కొన్ని ఏమో ప్లెయిన్గా ఉండేవి ఇచ్చారు. సో ఇలా కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొంచెం ఇలాంటి స్టోన్ వర్క్ ఉండేవి చూడాలి, కుందన్ వర్క్లో ఉండేవి చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. అయితే దీనిలో వచ్చేసి బేస్ అంతా కూడా బ్లాక్ కలర్ వెల్వెట్ని ఇచ్చారండి. దాని మీదనే వర్క్ అంతా కూడా మనకి అటు సిల్వర్ అలాగే గోల్డ్ రెండు మిక్స్ చేసిన షేడ్లో కనిపిస్తూ శారీకి మంచి అందాన్ని ఇస్తూ ఉంటుందండి. ఇలాంటి బార్డర్స్ని కూడా ట్రై చేయొచ్చు. అయితే మనకి బేస్ బ్లాక్ వెల్వెటే కాకుండా డిఫరెంట్ షేడ్స్ కావాలనుకుంటే కూడా దొరుకుతూ ఉంటుంది. ఇలాంటి ప్యాటర్న్ కాకుండా ఇంకొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు అండి. అయితే ఓన్లీ ఇలాంటి స్టోన్ వర్క్ లేదంటే కుందన్ వర్కే కాకుండా వీటిలో ఇంకా పర్ల్ వర్క్ కూడా కావాలి అనుకుంటే కూడా మనకి దొరుకుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసేసి వీటిలోనే కొంచెం కట్ వర్క్స్ చూస్తున్నాం కాబట్టి కట్ వర్క్లో ఇంకా కొంచెం హెవీగా ఉండే డిజైన్స్ చూడాలంటే ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. సో ఇలా తీసుకుంటే కనుక ఈ బార్డర్స్లో వచ్చి శారీకి పెడితే మనకి ఈ లుక్ అనేది వస్తూ ఉంటుందండి. అయితే బార్డర్లో ఏం ప్రత్యేకత ఉందో చూడాలి అనుకుంటే కనుక దీనిలో మేజర్ షేడ్స్ వచ్చేసి మరూన్ అండ్ గ్రీన్ తీసుకున్నారు. ఇంకా పర్ల్ వర్క్ అనేది ఎక్కువగా తీసుకున్నారు కాబట్టి ఇదంతా కూడా మనకి 3 షేడ్స్ మనకి ఎలివేట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. మధ్యలో అంతా కూడా గోల్డెన్ థ్రెడ్ తోటి మనకి ఇచ్చేసారండి. అయితే ఈ గ్రీన్ కుందన్స్ కూడా యూస్ చేశారు. అలాగే పర్ల్స్ కూడా మనకి ఈ రెయిన్ డ్రాప్ ప్యాటర్న్లో తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం హెవీగా కనిపిస్తుంది. మళ్ళీ ఎడ్జింగ్ అంతా కూడా రెగ్యులర్గా కాకుండా ఇది కట్ వర్క్ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట. సో ఈ ప్యాటర్న్స్ కూడా తీసుకోవచ్చు. వీటిలో ఇంకా డిఫరెంట్ షేడ్స్ కావాలి అనుకుంటే ఇక్కడున్న మోడల్స్ చూడొచ్చు అండి. దీనిలోనే కట్ వర్క్ కూడా డిజైన్స్ మనకు దొరుకుతున్నాయి. సో ఇప్పుడు మనం గోల్డ్ అండ్ సిల్వర్ బార్డర్స్లో చూస్తున్నాం కదండి. అయితే సిల్వర్ బార్డర్స్లోని వెరైటీస్ చూడాలి అంటే కనుక ఇలా తీసుకోవచ్చు. మామూలుగా మనం గోటాపత్తి అంటే చాలా వరకు శారీస్లో ఉండే వర్క్స్ చూస్తూ ఉంటాము, బార్డర్స్ని కూడా చూస్తూ ఉంటాం కదా. ఇది వచ్చేసి మనకి చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. గోటాతోటే మనకి తయారు చేశారనమాట. దీనిలోనే హెవీగా మనకి ఫ్లవర్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. అంటే చాలా పెటల్స్ ఉన్నట్టుగా మనకి ఈ ప్యాటర్న్లో డిజైన్ చేశారు. ఇది కూడా మనకి గోటా ఫ్యాబ్రిక్ తోటి వచ్చింది. కిందంతా కూడా మళ్ళీ మనకి బేస్ అంతా కూడా గోటాలోనే ఇచ్చారు. అయితే ఇది అవ్వడానికి సిల్వర్ షేడ్ అయినా కూడా మనకి లైట్ ఎఫెక్ట్కి అది గోల్డ్ అండ్ సిల్వర్ రెండు మిక్స్ చేసిన షేడ్లో కనిపిస్తూ మనకి మంచి గ్రాండ్ లుక్ అనేది ఇస్తూ ఉంటుందండి. సో ప్లెయిన్ శారీస్ తీసుకున్నప్పుడు మనం ఈ ప్యాటర్న్స్లో కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మనం మల్టీ షేడ్స్లో తీసుకునే శారీస్ కూడా మనం కావాలంటే ఇలా తీసుకోవచ్చు. అండ్ బార్డర్స్ కూడా మనకి హెవీగా ఉన్నాయి కాబట్టి ఇవి లెహంగాస్కి యూస్ చేసినా కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొంచెం వెరైటీగా కావాలి అనుకుంటే కనుక
ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట. ఇవి కూడా మనకి 3 డిఫరెంట్ షేడ్స్లో బేస్ ఇస్తున్నారు కాబట్టి వీటిని కూడా మనం లెహంగాకి కావాల్సిన బార్డర్స్లా తీసుకోవచ్చు. లేదంటే కనుక శారీస్ దగ్గరికి వస్తే కనుక ఒక సైడ్కి హెవీ బార్డర్స్ తీసుకొని ఇలాంటి బార్డర్స్లోనే మళ్ళీ మనకి చిన్న డిజైన్స్లో ఉంటాయి కాబట్టి అలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. ఇది కూడా మళ్ళీ మనకి గోటా షేడ్లోనే ఇచ్చారు, కొంచెం కాపర్ షేడ్ టచ్ అవుతూ మనకి డిజైన్ అంతా కనిపిస్తూ ఉంటుంది. పైకి వచ్చేసరికల్లా ఎల్లో ఇచ్చారు, కిందకి వచ్చేసరికల్లా మనకి కొంచెం వైలెట్ షేడ్ అనేది ఎక్కువగా ఇచ్చారు. దీనిలోనే మళ్ళీ మనకి గోటా తోటి ఫ్యాన్సీ బార్డర్ని అటు ఇటు ఇచ్చేసి ఈ ప్యాటర్న్లో మనకి బార్డర్స్ని డిజైన్ చేశారండి. వీటితో పాటుగా ఇంకొంచెం వీటిలోనే చిన్న సైజులో చూడాలి అనుకుంటే కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో అలాంటివి సింగిల్ షేడ్లో కావాలంటే ఇలా తీసుకోవచ్చు అనమాట. బేస్ అంతా కూడా మనకి వైలెట్ కలర్లో ఇచ్చేసి అటు ఇటుగా పైపింగ్ లాగా ఇచ్చారు ఆ వైలెట్ కలర్ తోటి. మధ్యలో అంతా కూడా గోల్డెన్ షేడ్ ఇచ్చేసి గోటాలోనే మనకి ఇలాంటి డిజైన్ ఒకటి తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. సో రెగ్యులర్గా ఉండే డార్క్ కలర్ శారీస్ ఏమైనా తీసుకున్నప్పుడు మనం ఇలాంటి బార్డర్స్ని తీసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఇందాక నేను చెప్పుకుంటున్నాం కదా గోల్డెన్ సిల్వర్ అనగానే ఒక పార్టీ ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయని చెప్పేసి శారీస్కి. సో ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో నేను కొంచెం వెరైటీస్గా చూడాలి అని అనుకుంటే కనుక మళ్ళీ లెహంగాస్కి బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారండి. సీక్వెన్స్ బార్డర్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా. సో అలాంటి వాటిల్లో కావాలంటే ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట. చాలా స్టిఫ్గా మనకి బార్డర్స్ అంతా కూడా కనిపిస్తున్నాయి. 1900 రూపీస్ దాకా మనకి పడుతుందండి, 9 మీటర్స్ కూడా కలిపి. సో గాగ్రాస్కి కావాలంటే ఇలా తీసుకోవచ్చు. మనకి బ్లౌజెస్ కూడా కావాలనుకుంటే బ్యాక్ ప్యాచ్ వరకు ఇలా కూడా వేయించుకోవచ్చు అనమాట. లేదు అంటే మనకి కుర్తీస్లో కావాలి అంటే కూడా తీసుకోవచ్చు అండి. ఈ ప్యాటర్న్స్లో మనం ట్రై చేయొచ్చు అనమాట బార్డర్స్ని. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్లోనే ఇంకొంచెం డిఫరెంట్ షేడ్స్లో మనం ట్రై చేయొచ్చు ఇక్కడికి వచ్చేసి. సో దీనిలో ఏంటంటే మనకి కట్ వర్క్ ఉంది, అలాగే లేసింగ్ మెటీరియల్లో కూడా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చండి. సో అలాంటి బార్డర్స్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ ప్యాటర్న్లో తీసుకుంటే కూడా బాగుంటుందండి శారీస్ అన్నిటికీ కూడా. సో లైట్ వెయిట్ శారీస్ ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటామో ఇలాంటి బార్డర్ హెవీగా ఉన్నప్పుడు ఏంటంటే శారీ స్టిఫ్నెస్ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది అనమాట బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి. సో కిందంతా కూడా మనకి ఇలాంటి కట్ వర్క్ ఒకటి ఇచ్చారండి, చెక్స్ లాగా ఇచ్చేసారు. పైకి వచ్చేసరికల్లా ఫ్లవర్ డిజైన్ అనేది మనకి బాగా ఎలివేట్ అవుతూ తెలుస్తూ ఉంటుంది. ఇదంతా కూడా మనకి గోల్డ్లోనే 2 డిఫరెంట్ షేడ్స్లో తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. అయితే దీనిలో ఈ ఫ్లవర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మల్టీ కలర్స్లో ఉండే ఫ్లవర్స్ కూడా దొరికే లేసెస్ కూడా మన దగ్గర ఉన్నాయండి. సో అలాంటి వాటిల్లోని మోడల్స్ చూడాలి అంటే కనుక మనం ఇక్కడ ఉన్నది చూడొచ్చు అనమాట. దీనిలో కూడా షేడ్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి న్యాన్ షేడ్స్ ఎక్కువగా యూజ్ చేశారు, రెగ్యులర్గా ఉండేవి కాకుండా. సో ఈ బుల్లెన్ థ్రెడ్ వర్క్ తోటి మనకి డిజైన్స్ అంతా ఇచ్చినట్టుగా చూడొచ్చు. కిందంతా కూడా ఇందాక మనం చూసినట్టుగానే సేమ్ అదే కట్ వర్క్ అని ఇచ్చినట్టుగా చూడొచ్చు. సో రెండింటికి మనం తేడా చూడాలంటే ఇలా 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 చూసుకోవచ్చు అండి, కంపేర్ చేసుకోవచ్చు. సో పైన ఏదైతే మనం చూస్తున్నామో దీనిలో వచ్చేసి మనకి మల్టీ కలర్లో ఫ్లవర్స్ లాగా ఇచ్చారు కదా. సో డార్క్ కలర్ కానీ లేదంటే నియాన్ షేడ్స్లో ఉన్న ఫ్యాబ్రిక్స్ ఏదైనా తీసుకుంటే కనుక వాటికి ఈ ప్యాటర్న్లో ప్యాచెస్ వేసుకోవచ్చు అండి. లేదు అంటే కనుక కొంచెం సూపర్గా ఉండే షేడ్స్ తీసుకున్నప్పుడు లేదంటే కొంచెం డార్క్గా ఉండే షేడ్స్ తీసుకున్నప్పుడు మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట, అంటే ప్లెయిన్గా తీసుకోవచ్చు. సో ఇలాంటి వెరైటీస్ కూడా మనం ట్రై చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కట్ వర్క్లోనే హెవీగా ఉండే అంటే రోజెస్ ప్యాటర్న్లోనే హెవీగా ఉండే బార్డర్స్ కావాలి అంటే కనుక మనం ఇలా ట్రై చేయొచ్చు అండి. ఇవి వచ్చేసి మనం డ్రెస్సెస్కి కూడా యూస్ చేసుకోవచ్చు, నార్కలీ సూట్స్కి యూస్ చేసుకోవచ్చు. బిగ్ బార్డర్స్లా కావాలి అనుకుంటే ఇలాంటివి తీసుకోవచ్చు. బ్లౌజెస్కి కొంచెం అవాయిడ్ చేయొచ్చు అనమాట ఇలాంటివి. సో ఈ ప్యాటర్న్లో తీసుకుంటే మనకి ఒక దగ్గర బ్రిక్ కలర్, ఒక దగ్గర ఏమో బ్లూ గ్రీన్ అండ్ మిక్స్ చేసిన షేడ్స్లో మనకి ఇలాంటి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తూ మళ్ళీ మధ్యలో మనకి కొంచెం సింపుల్గా వస్తుంది అనమాట. చిన్న ఫ్లవర్ వచ్చేసేసి లీవ్స్ అంతా కూడా మనకి ఆలివ్ షేడ్లో ఇచ్చారు, గ్రీన్ షేడ్లో ఇచ్చారు అనమాట. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం బార్డర్స్ని ట్రై చేస్తూ ఉండొచ్చు. ఇవి కూడా వచ్చేసి మనకి 1900 రూపీస్ దాకా పడుతూ ఉంటుందండి బార్డర్స్. నెక్స్ట్ వచ్చి హెవీగా ఉండే గోల్డ్ అండ్ సిల్వర్ బార్డర్స్ ఇప్పుడు చూస్తూ ఉంటే కనుక దానిలో కూడా మనకి పర్ల్ వర్క్ యాడ్ అయినవి చూస్తూ ఉంటే కట్ వర్క్ అండ్ పర్ల్ వర్క్ రెండు కలిపిన కాంబినేషన్లో ఫస్ట్ మనం సిల్వర్ నుంచి చూద్దాము. ఈ ఫ్లారల్ డిజైన్ చక్ర ప్యాటర్న్లో మనకు కనిపిస్తుంది. అయితే ఈ డిజైన్ అంతా కూడా మనకి బేస్ సిల్వర్లోనే ఇచ్చారు, అవుట్లైన్ అంతా కూడా సిల్వర్లోనే ఇచ్చారు. దాని పైనుంచి చూస్తూ ఉంటే ఎలివేట్ అవ్వడం కోసం మనకి పర్ల్స్ ఇచ్చారనమాట. మనం ఇంకొక కలర్లో చూడాలి అనుకుంటే కాపర్ అండ్ గోల్డ్ షేడ్స్లో కూడా ఉందండి. ఇది మనకి 2200 రూపీస్ దాకా పడుతుంది అనమాట. ఈ బార్డర్ అంతా కూడా ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. సో మనకి
బేస్ గోల్డ్ కావాలంటే గోల్డ్లో దొరుకుతుంది, యాంటిక్ గోల్డ్లో కావాలంటే కూడా దొరుకుతుంది. సో అలాగా డిఫరెంట్ షేడ్స్లో సిల్వర్స్లో కూడా దొరుకుతూ ఉంటుంది, కాపర్లో కూడా దొరుకుతుంది. సో ఈ ప్యాటర్న్స్లో తీసుకుంటే కనుక మనం ఇలాంటి బార్డర్స్ని కూడా చూసుకోవచ్చు అండి. అయితే ఈ బార్డర్స్ని మనం ఓన్లీ బార్డర్స్ తోటే మనం ఒక బ్లౌజ్ని కూడా తయారు చేయించుకోవచ్చు అండి. అంటే బార్డర్స్ని అటాచ్ చేస్తూ కూడా మనం ఒక బ్లౌజ్ కూడా తయారు చేయించుకోవచ్చు. సో ఇంతే హెవీగా ఉండే వర్క్ మళ్ళీ మనకి బ్లౌజ్లోకి రావడం కష్టం అనుకుంటే కనుక ఇలాంటి బార్డర్స్ని మనం బ్లౌజెస్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో గోల్డ్ అండ్ సిల్వర్స్లో ఉన్న బార్డర్స్ చూసేసారు కదా. నెక్స్ట్ వచ్చేసి రెండు కలుపున్నట్టుగా చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. ఇవి కూడా మళ్ళీ హెవీగా ఉన్నాయి కాబట్టి శారీస్ కంటే కూడా ఘాగ్రాస్కి ఇలాంటి హెవీ బార్డర్స్ వేసుకుంటే బాగుంటుందని సో మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి మనకి 1750 రూపీస్ దాకా పడుతుంది, 9 మీటర్స్ కూడా కలిపి. సో కట్ వర్క్లోనే గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ చేసిన షేడ్స్లో కావాలి అనుకుంటే మనం ఇలాంటి బార్డర్స్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. మనకి బేస్ అంతా కూడా సిల్వర్లో ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్లో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట ఈ బార్డర్స్లో. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కట్ వర్క్లోనే సింపుల్గా ఉండే స్టోన్ వర్క్ తీసుకున్నారు, హనీ కలర్ స్టోన్ వర్క్ తీసుకున్నారు. ఈ బార్డర్స్ కాస్ట్ వచ్చేసి మనకి 1800 రూపీస్ దాకా పడుతుందండి. సో ఈ ప్యాటర్న్లో తీసుకున్నారు. ఇందాక మనం చూసిన దానికి దీనికి కూడా మనం కొంచెం డిఫరెన్స్ కూడా చూడొచ్చు. కిందంతా కూడా మనకి ఇందాక ఇచ్చినట్టుగానే చెక్స్ లాగా కట్ వర్క్ ఇచ్చేసారు. పైకి వచ్చేసరికల్లా దానిలో ఫ్లారల్ డిజైన్ కొంచెం డిఫరెంట్గా వస్తే దీనిలో ఫ్లవర్స్ వచ్చేసి దాని చుట్టూతో కూడా మళ్ళీ మనకి స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు. ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. అంటే ఈ స్టోన్ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్లోనే కనిపిస్తూ ఉంటుందండి. అదే సెల్ఫ్ కలర్లో కాకుండా కొంచెం డిఫరెంట్ షేడ్లో ఎలివేట్ అవుతూ కనిపించే లాంటి షేడ్లో ఉన్న చూడాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అనమాట. బేస్ అంతా కూడా గోల్డ్ కలర్లో ఇచ్చారు. అలాగే కట్ వర్క్ తోటే మనకి ఈ బార్డర్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుందండి. అయితే దీనిలో స్టోన్ వర్క్ కుందన్ వర్క్ అంతా కూడా మనం చూస్తూ ఉంటే కనుక అదంతా కూడా మళ్ళీ మనకి పింక్ కలర్లో ఇచ్చారు, అంటే రూబీస్ లాగా ఇచ్చారు కదా. సో ఇలా కూడా తీసుకోవచ్చు. వీటిలోనే ఇంకా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి. ఆ వెరైటీస్ అన్నిటిని మీరు ఒక లుక్ వేసేసేయచ్చు. ఇప్పుడు మనం గుజరీ వర్క్లో ఇందాక ఎలాంటి బార్డర్స్ అయితే చూసామో వాటితో పాటుగా మనకి ప్లాస్టిక్ మిర్రర్ వర్క్ ఉండే బార్డర్స్ కూడా చూస్తున్నామండి. అయితే సింపుల్గా కావాలి అనుకుంటే మనం ఇలా తీసుకోవచ్చు అనమాట. అంటే సింగిల్ షేడ్లో మనకి అటు ఇటు పైపింగ్ బార్డర్స్ లాగా ఇచ్చినట్టుగా చూడొచ్చు. మధ్యలోకి వచ్చేసరికల్లా మనకి 3-4 డిఫరెంట్ షేడ్స్తో మనకి మిర్రర్స్ అనేవి వాటికి అవుట్లైన్ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. బ్లౌజెస్కి కూడా స్లీవ్స్ కావాలి అనుకుంటే ఇలాంటి బార్డర్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు అండి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 9 మీటర్స్ కలిపి 250 రూపీస్ దాకా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వాటిలోనే ఇంకొంచెం పెద్ద సైజులో తీసుకోవాలి అనుకుంటే కనుక ఇలా తీసుకోవచ్చు. అవుట్లైన్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ తోటి ఇచ్చేసారండి. ఇది కూడా థ్రెడ్ వర్క్ తోటి మనకి ఎంబోజ్ అయినట్టుగా వర్క్ అంతా కూడా ఇచ్చారు. లోపలికి వచ్చేసరికి ఒక మరూన్ బ్రిక్ షేడ్ తోటి బేస్గా తీసుకున్నారు కదా. దాని మీదనే మనకి 2-3 డిఫరెంట్ షేడ్స్లో మనకి మళ్ళీ థ్రెడ్ వర్క్ తోటి మిర్రర్స్ ఏదైతే ప్లాస్టిక్ మిర్రర్స్ ఉన్నాయో వాటన్నిటికీ అవుట్లైనింగ్గా ఇస్తున్నారు. డార్క్ బ్లూ అలాగే స్కై బ్లూ మధ్యలో గ్రీన్ అండ్ ఎల్లో ఇలా డిఫరెంట్ షేడ్స్ అంతా కూడా యూస్ చేస్తూ మనకి ఈ బార్డర్స్ని డిజైన్ చేశారండి. ఇవి వచ్చేసి మనకి 600 రూపీస్ దాకా పడతాయి అనమాట బార్డర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం ఎక్కువ కలర్స్ కాకుండా సింపుల్గా ఉండేవి చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే మనకి గ్రీన్ అండ్ మనం 2 షేడ్స్ మాత్రమే తీసుకున్నారండి. దీనిలో అటు ఇటు వచ్చిన బార్డర్స్లో ఏంటంటే చిన్న మిర్రర్స్ తీసుకొని దానికి అవుట్లైనింగ్ అంతా కూడా గ్రీన్ కలర్తో ఇచ్చారు. మధ్యలో చూస్తూ ఉంటే కనుక పెద్ద పెద్ద మిర్రర్స్ తీసుకున్నారు. వాటికి కూడా మనకి గ్రీన్ తోటి అవుట్లైనింగ్ ఇచ్చేసి అంతా డిమార్కేషన్ కోసం మధ్యలోంచి మనకి మరూన్ కలర్ థ్రెడ్ వర్క్ తోటి ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట. సో ఆపోజిట్ కలర్స్లో కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు. రన్నింగ్ కలర్స్ కూడా మరూన్కి లేదంటే గ్రీన్ కలర్కి రన్నింగ్ కలర్లో బార్డర్స్ కావాలి అనుకుంటే కనుక ఇలాంటి షేడ్స్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. వీటిలోనే ఇంకా మనకి డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అవి కూడా మనం ట్రై చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చి ఇలాంటి మిర్రర్స్లోనే ఇంకా మల్టీ కలర్స్లో కొంచెం నియాన్ షేడ్స్లో ఎక్కువగా కావాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. ఇదేంటంటే మనకి 600 రూపీస్ దాకానే పడుతుంది. ఇది కూడా మనకి 9 మీటర్స్ కలిపి. సో ఇందులో ఏంటంటే ఒక సైడ్ అంతా కూడా గ్రీన్ కలర్తో ఇచ్చారు, ఇంకో సైడ్ అంతా కూడా మనకి పింక్ కలర్తో ఇచ్చి మధ్యలో వచ్చేసి మనకి మల్టీ కలర్స్ తోటి ఈ మిర్రర్స్ని కవర్ చేసినట్టుగా చూడొచ్చు అనమాట. ఎల్లో, రెడ్ అలాగే మనకి బ్లూ, పర్పుల్ ఇలా డిఫరెంట్ షేడ్స్ తీసుకున్నారు. అన్ని షేడ్స్తో కలిపి మనకి బార్డర్స్ ఇలా ఇచ్చారండి. సో ఏంటంటే షేడెడ్ షిఫాన్స్ కానీ షేడెడ్ జార్జెట్స్ కానీ తీసుకున్నప్పుడు ఇలాంటి బార్డర్స్ వేసుకుంటే బాగుంటుంది. అయితే అలాంటి లైట్ వెయిట్ వాటి మీదకి హెవీగా బార్డర్స్ వేస్తూ ఉంటే చీర జారిపోతుందేమో అనుకుంటూ ఉండొచ్చు కదా. ఇది వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్ బార్డర్ అండి. అలాంటి వాటికి కాంట్రాస్ట్గా ఉండడం లేదంటే మ్యాచింగ్ కోసం ఇలాంటివి వేసుకున్నా కూడా మనకి ఈ బార్డర్స్ వలన శారీకి ఏం డిస్టర్బెన్స్ ఉండకుండా శారీ కూడా మనకి అదే ఫ్లో అనేది అదే ఫాల్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట శారీలో. నెక్స్ట్ వచ్చేసి ఇలాగే మల్టీ కలర్స్లో ఉండే మిర్రర్ వర్క్లో చూడాలి అంటే హెవీగా ఉన్నది చూసుకోవచ్చు అండి. ఇప్పుడు బార్డర్స్ ఇవి కూడా మనకి ఏంటంటే అనార్కలి సూట్స్ కానీ లెహంగాస్ కానీ బాగుంటుంది. సో ఇలాంటి వాటిలో చూస్తుంటే మనం లోపల పింక్ కలర్ తోటి స్టార్ట్ చేస్తే పైనంతా కూడా ఒక
ఒక రౌండ్ అంతా కూడా మళ్ళీ మనకి yellow కలర్లో ఇచ్చారు, అలాగే గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్, ఇలా డిఫరెంట్ షేడ్స్ తీసుకొని అవే కలర్స్ తోటి మనకి త్రూ అవుట్ ఈ బండిల్ అంతా కూడా ఇచ్చినట్టు చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి ఒక 1000 రూపీస్ దాకా పడుతుందండి ఈ బండిల్ అంతా కూడా. అలాగే ఇలా మల్టీ కలర్స్లో ఉన్న డిఫరెంట్గా ఉండే బార్డర్స్ చూడాలి అంటే ఇలా తీసుకోవచ్చు. ఇదంతా కూడా మళ్ళీ మనకి నియాన్ షేడ్స్లో యూజ్ చేశారు. రెడ్ కలర్, yellow కలర్, అలాగే ఆరెంజ్ అండ్ గ్రీన్, ఈ 4 షేడ్స్ మనకి మేజర్గా కనిపిస్తూ ఉంటాయి. ఒక దగ్గర పీకాక్ డిజైన్స్ తీసుకున్నారు, ఇంకో దగ్గరకు వచ్చేసరికి కల్లా ఒక ఫ్లవర్ ప్యాటర్న్ అనేది తీసుకున్నారండి. దాంతో మనకి బార్డర్స్ అంతా కూడా కంటిన్యూ చేస్తూ మనకి ఈ ప్యాటర్న్లో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట. దీని కాస్ట్ వచ్చేసి మనకి 1300 రూపీస్ దాకా పడుతుందండి. సో నియాన్ షేడ్స్లో ఏవైనా జార్జెట్స్ కానీ లేకపోతే నెటెడ్ శారీస్ కానీ తీసుకుంటే వాటికి ఇలాంటి బార్డర్స్ని కూడా మనం ట్రై చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చి అలాంటి వాటిలోనే కొంచెం డిఫరెంట్గా కావాలంటే ఇలా తీసుకోవచ్చు అనమాట. బేస్ అంతా కూడా మనకి పైపింగ్ అనేది ఆరెంజ్ షేడ్లో ఇచ్చారు. దీనిలోనే మళ్ళీ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ చేసిన ఒక షేడ్ని బేస్గా తీసుకొని దాని మీదనే టోటల్గా గుజ్రీ వర్క్ అంటే థ్రెడ్ వర్క్ ఎంబోజ్ అవుతూ కనిపిస్తుంది కదండి. దీనిలోనే మనకి ఏంటంటే ఒక విలేజ్ డిజైన్ అంతా కూడా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. మొత్తం 9 మీటర్స్ మనకి ఇదే ప్యాటర్న్లో ఉంటాయండి. 1300 రూపీస్ పడుతుంది అనమాట ఇది కూడా మనకి రఫ్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం కట్ వర్క్లో ఇలాగ చెక్స్ ఉండి కిందకు వచ్చే డిజైన్ అలాంటివి చూస్తూ ఉన్నాం కదా, అలాంటి వాటిలోనే ఇంకొక మోడల్ చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. అంటే ఇది కట్ వర్క్ అనేది మనకి ఎలివేట్ అవ్వదు, ఎందుకంటే లోపలంతా కూడా మనకి పల్చగా డిఫరెంట్గా ఇచ్చారనమాట ఫ్యాబ్రిక్ని. పైనుంచి చూస్తూ ఉంటే కనుక మనకి ఎలివేట్ అవుతున్నట్టుగా కట్ వర్క్ అనేది కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. సో అలాంటి వాటిలో తీసుకోవాలంటే ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చండి. మరూన్ ఏమో మేజర్గా ఇచ్చి మిగతా అంతా కూడా మనకి నార్మల్గా ఒక విలేజ్ డిజైన్స్ అనేది, అలాగే నియాన్ కలర్స్లో ఫ్లవర్ అండ్ బర్డ్ డిజైన్స్ అలాగే ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మనం ఇంకొక డిఫరెంట్ స్టైల్లో చూడొచ్చండి బార్డర్స్ని. సో ఇవి చూస్తూ ఉంటే మనకి బీడ్స్ అటాచ్ చేసినట్టుగా కనిపిస్తుంది, కాకపోతే ఇదంతా బీడ్స్ కాకుండా మనకి సింపుల్గా ఉండే థ్రెడ్ వర్క్ తోటే మనం ఈ డిజైన్ అంతా కూడా చూడొచ్చు. అయితే ఇదేంటంటే మనకి ట్రయాంగిల్స్ లాగా తీసుకున్నట్టుగా కనిపిస్తుంటుంది. అటు ఇటు మనకి పర్పుల్ పైపింగ్ అనేది ఇచ్చినట్టుగా చూడొచ్చు. లోపలికి వచ్చేసరికి ఒక ట్రయాంగిల్ అంతా కూడా మనకి రెడ్ కలర్లో మిర్చి రెడ్ కలర్ ఇచ్చారు, ఇంకోటంతా కూడా మనకి నియాన్ గ్రీన్ కలర్లో లోపల నుంచి మళ్ళీ ఫిల్లింగ్ అనేది గోల్డ్ కలర్లో ఇచ్చారనమాట. సో 9 మీటర్స్ మనకి ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీని కాస్ట్ కూడా మనకి 1300 రూపీస్ దాకా పడుతుందండి. ఇవే కాకుండా ఇంకా ఇలాంటి లేసెస్లోనే బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి. ఆ వెరైటీస్ అన్ని మీరే చూసేసేయండి. సో వ్యూయర్స్, లేసెస్లోని డిఫరెంట్ వెరైటీస్ని చూసారు కదండి. మరి ఈ కలెక్షన్ మీకు కూడా కావాలి అనుకుంటే కనుక కోటిలోని కేఎస్ లేన్ హనుమాన్ వ్యాయామశాల కాంప్లెక్స్లో ఉన్న న్యూ భరత్ లేసెస్కి మీరు కూడా వచ్చేసేయండి. ఇది ఇవాళ హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.